ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితులు ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నాకు దిగారు. వెలుగుమట్ల భూ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సుమారు 200 మందికి పైగా వెలుగుమట్ల భూ బాధితులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ దందాల కోసమే వెలుగుమట్ల భూములను ఆక్రమించుకున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పైసా కూడబెట్టుకుని ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే కనికరం లేకుండా అక్రమంగా దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి, కుర్చీలు కాస్త వెనకేసుకోండి. మీరు అక్కడ ఇల్లు కూలగొట్టినటువంటి సందర్భంలో కూలగొట్టినటువంటి ప్లేస్ లోనే ప్రతి మనిషికి ఇల్లు కట్టించి ఇవ్వాలి అనేటువంటిది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేసింది. ఒక్కొక్కరు కాయ కష్టం చేసి తినకో మిగిలించుకున్నటువంటి డబ్బులతోటి ఇల్లు కట్టించుకుంటే ఆ ఇళ్ళని దుర్మార్గంగా నువ్వు కూల్చివేసినావు. తిరిగి ఈనాడు ఏమంటున్నావు అంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అనేటువంటిది అంటున్నావు. ఒక్కొక్కరు 10 నుంచి 15, 20 లక్షల రూపాయల ఆస్తిని కోల్పోయినటువంటి పరిస్థితులలో వాళ్ళకు నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం అనేటువంటిది ఏంటిది? నిజాయితీ కలిగినటువంటి ప్రభుత్వమే అయితే, సిద్ధసిద్ధి ఉన్నటువంటి ప్రభుత్వమే అయితే, పేద ప్రజల కోసం మేము పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం అయితే, దాంట్లో నీతి నిజాయితీ ఉంటే ఆ నష్టపరిహారం చెల్లించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి కదా. నష్టపరిహారం చెల్లించకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అందుకే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో గత నెల 15 రోజుల నుంచి వివిధ రూపాల్లో పోరాటాలు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కొట్లాడుతా ఉంది. కాబట్టి ప్రజలారా, మన ఇళ్లని సాధించుకునే వరకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎట్లాంటి పిలుపునిచ్చినా పాల్గొంటున్నటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ